గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. భక్తులరా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం భగవద్గీతను చెప్పుకుందాం. ముందుగా గీతమును ప్రార్థన చేసుకుందాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వాం అనుసంధామి భగవద్గీతే భవద్వేషిణీం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. येषां त्वन्तगतं पापं जनानां पुण्यकर्मणां ते द्वन्द्वमोह निर्मुक्ता భజంతే మాం దృఢవ్రత. పునః మనం నిన్న భగవద్గీత ప్రథమోధ్యాయం ప్రారంభించి 6వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 7 నుండి కొనసాగిద్దాం. అస్మాకంతు విశిష్టాయే తన్నిబోధద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీతమే. సంజయుడిని అడుగుతున్నాడు ధృతరాష్ట్ర మహారాజు, నా కుమారులు పాండుకుమారులు కురుక్షేత్రంలో చేరి ఏం చేశారయ్యా అంటే, తను చూసింది చూసినట్టుగా చెప్తున్నాడు సంజయుడు. అయ్యా, దుర్యోధనుడు బ్రాహ్మణోత్తముడైన తన సేనాధిపతి అయిన ద్రోణాచార్యుడిని సమీపించి అడుగుతున్నాడు, మన పక్షంలో ఉన్న ప్రధాన యోధుల్ని ఒకసారి గమనించు. నువ్వు నీకు తెలిసిన వాళ్ళే అందరూ, కానీ గుర్తు కోసం చెప్తున్నా. నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం, సంజ్ఞ అంటే గుర్తు కోసం చెప్తున్నానయ్యా. భవాన్ అంటే మీరు, ఎవరు? ద్రోణాచార్యుల వారు. భీష్మస్య కర్ణస్య కృపస్య సమతింజయ. నాయక మమ సైన్యస్య అశ్వత్థామా వికర్ణస్య సోమదత్తిస్తథైవ చ. మీరు, భీష్ముడు, కర్ణుడు, తర్వాత కృపాచార్యులు వారు, అశ్వత్థామ, వికర్ణుడు, భూరిశ్రవుడు, ఇందులో ముఖ్యమైన వాళ్ళు. ముందు మనపక్ష వీరుల్ని ఇంకోసారి గుర్తు చేస్తున్నాను. అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్త జీవిత నానా శస్త్ర ప్రహరణ సర్వే యుద్ధ విశారద. ఆచార్య, వీళ్ళే కాకుండా ఎంతోమంది శూరులు, వీరులు మన సైన్యంలో ఉన్నారయ్యా. వాళ్ళందరూ కూడాను నానా శాస్త్ర ప్రహరణ, యుద్ధశాస్త్రంలో మంచి నిపుణులు వాళ్ళు, మంచి శస్త్రధారులు, నానా శస్త్రధారులు. అస్త్రాలంటే మంత్రంతో ఉపదేశింపబడినవి అస్త్రాలు, శస్త్రాలంటే ఆయుధాలు కదా. అస్త్రం అంటే ఆ మంత్రం చదివి ప్రయోగం చేయాలన్నమాట. అది ఎవరో గురువుగారు పెద్దవారు ఉపదేశిస్తారు. దానివల్ల బ్రహ్మాస్త్రం అంటారు, ఇంద్రాస్త్రం అంటారు. ఇటువంటివి. శస్త్రం అంటే మామూలుగా కత్తి, కటార్లు, ఇవన్నిట్లో కూడా బాగా ప్రావీణ్యం ఉన్నవాళ్ళయ్యా. అస్త్రాలు ప్రయోగించడంలో, శస్త్రాలు ప్రయోగించడంలో బాగా నైపుణ్యం ఉన్నవాళ్ళు. ఇంకొక మాట వాడాడు ఇక్కడ, త్యక్త జీవిత. మదర్థే త్యక్త జీవిత, నా కోసం ప్రాణాలు అర్పించడానికి యుద్ధానికి వచ్చారు. అంటే ప్రాణాలకు తెగబడి యుద్ధం చేయడానికి వచ్చారు అని ఒక అనకూడని మాటే అది. అంటే నోటి నుంచి వచ్చింది. నిజంగానే వాళ్ళందరూ ఆ తర్వాత ప్రాణాలు విడుస్తారు కదా. రేపు మనం 10వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. ధరోవాచ భగవాన్ పరమేశ్వర పాపాది పాపానికి